ఓ గౌరిగా నువ్వడ్రా వీడురా పెద్ద గౌలేలాగా పో చంపేస్తున్నావా? కాకపోతే అయితే ఈ బుస్కొట్టు మా వాడు తెచ్చాడు అమెరికా నుంచి. అరిమేక నుంచా? అరిమేక కాదు, అమెరికా అమెరికా. ఓహో అరిమేక. అదే లెత్తు. ఇదా ఈ కాళ్ళజోడు ఓసే ఈ జోడీసులు ఇవన్నీ మీ గుంటనేడు తెచ్చినాడు. ఏంటి అరిమేక నుంచా? ఎస్. ఓటి ఇంగ్లీషే. నన్నేడు చూసినావు? మా ఊరితోటి మాట్లాడగలవేటి ఇంగ్లీషు? ఆడితోటి మాట్లాడి ఆడి నాకు వెళ్ళిపోతుంది ఇంగ్లీష్. నాకు సిగ్గేస్తుంది రా నాయన. సిగ్ని సంతకాలా? అవునరా నీ గుంట పని ఏంటి అక్కడ? ఒక పని అనేటి ఇంగ్లీష్ వస్తే చాలా అక్కడ పనులే పనులు. ఇల్లు గీసి సొమ్ములు కొట్టుకొని పారిపోతే పారిపోండు గాని కొంపదీసి మా పిల్లలందరినీ కూడా ఇల్లుకి చెరిపోతున్నాడా? ఏమిటి ఇంట్లో చెప్ప పెట్టకుండా పారిపోయి వచ్చావా? ఆ బ్రోకర్ ఏమో నిన్ను మోసం చేసి నీ డబ్బు బంగారము తీసుకున్నాడా? సరే, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి లెటర్ రాసి ఇస్తాను, వెళ్ళి కలువు. అలాగేనండి. ఓకే, వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్? అయ్యి నో మదర్. నీకేమి రాదనమాట. రాలేదు. సెక్రటరీ, ఆ మదర్ టంగే తెలియనివాడు మనకెందుకు? వీడికి ఆ టాయిలెట్ క్లీనింగ్ పని అప్పు చెప్పండి, పడుంటాడు. పల్లెటూరి వాళ్ళు నిరక్షరాస్యులు, విదేశీ జీవనము, ఆంగ్లంలో మాట్లాడడమే గొప్ప అనుకుంటారు. వారిలోని ఈ తప్పుడు భావనను అక్షరాస్యులైన వాళ్లే తొలగించాలి. సినిమా చాలా బాగుంది. అందులో ఏం నచ్చింది నీకు? హీరో ఆవులు పెంచుతాడా? ఓ అదే అదే నీకు నచ్చింది. వసూలు సార్లు ఆ విలన్ గాడికి ఇంగ్లీష్ లో హీరో ఇస్తారు చూడు, ఇప్పుడు హాల్ అంతా చప్పట్లు ఇంగ్లీష్ అనేది. అక్షరాస్యులు సైతం సినీ మాయాజాలంలో పడిపోతున్నారు. ఆ హీరో ఆంగ్లంలో మాట్లాడాలని చప్పట్లు పెట్టే బదులు ఆ ప్రతినాయకుడికే ఒక క్లిష్టమైన తెలుగు పద్యం ఇచ్చి వాడితో పాడించి చప్పట్లు కొట్టించుకుంటే ఇంకా బాగుండేది కదా. హలో, నమస్తే మేడం, మేము 1000 టీవీ నుంచి మీ ఇంటర్వ్యూ కావాలి మేడం, ప్లీజ్ మేడం. ఓకే. మేడం, మీకు బాగా నచ్చిన పుస్తకం పేరు ఏదైనా చెప్పండి. మీరు తెలుగు సినిమాల్లో చేస్తున్నారు కదా, తెలుగు పుస్తకం పేరు ఏదైనా? తెలుగు పుస్తకాలు తెలుగు తప్పులు లేకుండా ఎలా మాట్లాడాలో కొంచెం వెళ్ళొస్తాను నాన్న. క్యాంప్కి వెళ్తున్నావు కదా, ట్రైన్ లో కాలక్షేపం, స్టేషన్ లో బిగిన్ బాదమ్స్ లో తెలుగు నవళ్ళు కొనుక్కో. తెలుగు నవల్ల? సరే పోనీ, నువ్వు చదవకపోయావు, వచ్చేటప్పుడైనా అన్నయ్య పిల్లలకి తెలుగు కథల పుస్తకాలు తీసుకురా. ఈ టెక్నాలజీ రోజుల్లో వాళ్ళకి కథలు నీతులు ఎందుకు నాన్న? వాళ్ళు మొబైల్ గేమ్స్ ఏమో ఆడుకుంటారులేండి. వెళ్ళొస్తా. ప్రయాణాల్లో సైతం తెలుగు చదవడానికి ఇష్టపడడం లేదు. కనీసం రాబోయే తరమైన పిల్లలకు కూడా నీతి కథలు, ధర్మ సూత్రాలు తెలియచేయడానికి ఎవరూ ఇచ్చగించడం లేదు. మొబైల్ ఫోన్లకే అలవాటు చేస్తున్నారు. నిన్న క్లాస్ ఆఖరిలో చెప్పాను కదా, ఈ రోజు వచ్చినప్పుడు ఒకరు ఏదో ఒక ప్రక్రియలో విద్యోచిత రాస్తామని తెచ్చారా? సార్, నేను కథ రాశాను సార్. నేను కవిత రాశాను సార్. ఓహో సార్, నేను ఒక పద్యం రాశాను సార్. అబ్బో, పద్యమే ఏది? ఇందులో ఛందస్సు ఏది, వ్యాకరణం ఏది? అయ్యవారు, తెలుగు భాష పట్టుకుంటేనే నీకు, నాకు, మనందరికీ ఉద్యోగాలు, ఉపాధి. తెలుగు భాషను బతికించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. పిల్లలు ఏం రాసినా, ఎలా రాసినా ప్రోత్సహించండి, తప్పులుంటే సరిదిద్దండి. కష్టాలు పడి తెలుగులో పిహెచ్డీ చేశాను, 3 ఏళ్ళు అయింది. ఉద్యోగం? ముఖ్యంగా తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండాలి. ఉపాధికి ప్రభుత్వాలు హామీ ఇచ్చేలా ఉండాలి. తెలుగు సాహిత్యాన్ని చదవడం, తెలుగు సాహిత్యాన్ని సృజించడం, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం, ఇదే తెలుగు భాషకు జీవం, రక్ష. అలాగని ఇతర భాషను ద్వేషించమనడం లేదు. మన భాషను కాపాడుకోవడం మన విధి, మనందరి బాధ్యత.